వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సామి యాదవ్ ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈ రోజు నిన్న క్యాబినెట్ జరగడం అనేది జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము బీసీ రిజర్వేషన్ మీద ఆర్డినరీ తీసుకొచ్చింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? బీసీల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆది నుంచి కూడా రాజీవ్ గాంధీ నుంచి నేటి రేవంత్ రెడ్డి దాకా కూడా ముసలి కన్నీరే ఖర్చు తప్ప ఏం లేదు. ఒకవేళ నిజంగానే బీసీల పట్ల ప్రేమ ఉంటే ఆ రోజు ఉన్న మండల కమిషన్ సిఫారసులను రాజీవ్ గాంధీ ఇంప్లిమెంటేషన్ చేయాలి, చేయలేకపోయిండు. ఈయన రాహుల్ గాంధీ గారు ఆపద ముక్కుల కోసం అధికారం అడ్డదారులకి అధికారం తీసుకురావడం కోసం ఆ రోజు కామారెడ్డికి వచ్చి భారత్ జోడో యాత్రలో భాగంగా మేము బీసీలకు 43% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఇప్పటికి 19 నెలలు అయినా కూడా ఇప్పటిదాకా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు మొన్న అసెంబ్లీలో మేము తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించినాం, కేంద్రం ఆమోదిస్తలేదని చెప్పి మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థలు ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పి కోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత ఎట్లాగో మాకు ఓట్లు పడాయి, మొత్తం మా మీద బీసీలంతా వ్యతిరేకత ఉన్నారనే ఉద్దేశంతో మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీలను మరొకసారి మోసానికి కుట్రలు చెప్తారు. బీసీ సమాజం అంతా చైతన్యవంతమైనది, మీ యొక్క మోసాలను గమనిస్తూనే ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థానిక సంస్థలు మా బీసీలు మీకు కరువు కాల్చి వాత పెడతారు. ఒకవేళ నీకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద గౌరవం ఉంటే, బీసీల మీద ఆత్మాభిమానం ఉంటే, చలో నువ్వు కేంద్ర ప్రభుత్వంతో అండగా అవుతున్నావు కదా. బండి సంజయ్ అక్కడ కిషన్ రెడ్డి అక్కడ నరేంద్ర మోడీతో రోజుకు ఢిల్లీ పోయినప్పుడు పోయి నరేంద్ర మోడీ అందరిని కలిసి వస్తున్నావు కదా. నువ్వు రాజ్యాంగంలో ఉన్న 9వ షెడ్యూల్లో పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఆమోదింపేసి అప్పుడు బీసీల కోసం నువ్వు కొట్లాడు. అప్పుడు నమ్ముతారు బీసీల పట్ల, బీసీల ప్రజలు నమ్ముతారు తప్ప ఈ ఆర్డినెన్స్ తెచ్చినంత మాత్రం ఈ తాత్కాలికమే ఆర్డినెన్స్ నిలబడేది. మరొకసారి బీసీలకు మోసం చేయడానికి, బీసీల చెవులో పూలు పెట్టడానికి నువ్వు కంకణం కట్టుకున్నావు తప్ప ఇంకోటి కాదు. అంటే అనేక హామీలు చేయడం అనేది జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్ అన్నది. కామారెడ్డి డిక్లరేషన్ లో ఉన్న హామీలన్నీ అంటే బీసీ రిజర్వేషన్ 42 పక్కకు పెడితే ఇంకా మిగతా అన్ని ఇంప్లిమెంట్ అయినట్లన్నా ఎక్కడ కూడా కాలేదు. ఈ అత్యధికంగా ఒక కులం, ఒక సామాజిక బలపడాలంటే రాజకీయం అనేది పరమావధి. రాజకీయంగా కులం బలపడితే విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, ఉద్యోగాల పరంగా కావచ్చు, ఇంకో పరంగా ఆర్థికంగా కూడా నిలదొక్కునే అవకాశం ఉంటది. ఇలా అలా బీసీలకు ఇచ్చే ఎలాంటి హామీలు నిలదొక్కోకుండా బీసీలను మోసం చేయడానికి మరోసారి కుట్ర, కేవలం బీసీలను ఓట్లాగా చూడడానికే ఈ ప్రయత్నం జరుగుతుంది తప్ప ఇంకోటి కాదు. అంటే ఆర్డినెన్స్ అంటే ఏంది, చట్టం అంటే ఏంటి, ఈ రెండు మధ్యలో వ్యత్యాసం ఏంటి? ఆర్డినెన్స్ అనేది తాత్కాలికంగా 6 నెలల వరకే ఉంటది. అది గవర్నర్ ఆమోదించవచ్చు, ఆమోదించలేకపోవచ్చు. కానీ ఇది ప్రజలకు తెలియదు కదా. ఏదో మేము బీసీల కోసం ఆర్డినెన్స్ తెచ్చినాం, బీసీల పక్షపాతం అని చెప్పి చూపించుకోవడం తప్ప ఇవాళ నువ్వు బీసీల పక్షపాతం నమ్మడానికి బీసీలు ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆర్డినెన్స్ గురించి తెలుసు, చట్టం గురించి తెలుసు. అంత సోయి లేకుండా ఏం లేవు. మీరు నిజంగా మాకు తేవదలుచుకుంటే మీరు మాకు 9th షెడ్యూల్ రాజ్యాంగంలో పొందుపరిస్తేనే మేము మీ కాంగ్రెస్ పార్టీని బీసీలు నమ్ముతారు తప్ప అంతవరకు మేము నమ్మరు. అంటే రాజ్యాంగంలో 50% ఇంప్లిమెంట్ 50% మించకూడదు అని చెప్పేసి ఆర్టికల్లో రాసి పెట్టింది కదా. సో రిజర్వేషన్ అండి, దానిలో ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, మైనార్టీలు ఉంటారు, ఓసీలు ఉంటారు, బీసీలు కూడా ఉంటారు కదా. ఇప్పుడు మరి ఎంతకు ఇది కానీ 9వ షెడ్యూల్ ఇంప్లిమెంట్ కాకపోతే ఎంతవరకు పరిమితం అయ్యే అవకాశం ఉంది బీసీలు ఇక్కడ ఈ రాష్ట్రంలో? తమిళనాడులో 50% ఇస్తురుగా, 62% ఇస్తురుగా తమిళనాడులో. ఇక్కడ ఎందుకు ఇవ్వలేకపోతారు? అక్కడ 9th షెడ్యూల్ లో పొందుపరిచారు కదా. ఇది మేము కూడా కొట్లాడేది అంటే మాకు నిజంగా ప్రేమ ఉంటే ఆ 43% ఏదైతే మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారో 9th షెడ్యూల్ లో పొందుపరిచి మాకు ఇంప్లిమెంట్ చేయండి అని అంటున్నాం. అప్పుడు మిమ్మల్ని నమ్ముతాం. లేకపోతే అప్పటిదాకా మేము కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు. ఇలా ఒకవైపు బీసీలను మోసం చేస్తున్నావు, ఒకవైపు నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలను మోసం చేస్తున్నావు. ఈ 19 నెలల కాలంలో తప్ప, కాలయాపన తప్ప నువ్వు ఇలా తెలంగాణకు చేసింది ఏం లేదు. సో ఇక్కడ మరి ఆల్రెడీ బీసీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? రేపు హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ లోపు పెట్టాలి అని చెప్పేసి. మరి అప్పటి వరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనుకుంటారా? ఇంప్లిమెంట్ కాకపోతే బీసీల కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? బీసీలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థానిక సంస్థలు పొందబెట్టడానికి సిద్ధమై ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితులు లేరు. బీసీలను అన్ని విధాలుగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి నేటి వరకు ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీలను మోసం చేసే కుట్ర పన్నుతుంది అని చెప్పేసి ఇక్కడ స్వామి స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. మమ్మల్ని ఏదో అంటే ఆర్డినరీకు చట్టానికి మాకు తేడా తెలియని విధంగానే ప్రభుత్వం వివరిస్తుంది. ఇక్కడ నమ్మే ప్రసక్తి అయితే లేదు. స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీకి బీసీలు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఇక్కడ ఇక్కడికి వెళ్ళి రేవంత్ సర్కార్ వార్నింగ్ ఇవ్వడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.